హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1 ఉంది కదా, పోకో F1లో RomKTPro లేటెస్ట్ వర్షన్ RomKTPro 12.0.3 స్టేబుల్ వర్షన్. ఇది ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. అది వచ్చేసి సెక్యూరిటీ బ్యాచ్ వచ్చేసి మనకి ఫస్ట్ 12.20.20 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ వచ్చేసి DHG గేమింగ్ కెర్నల్ ఉంది కదా, అదైతే ప్రొవైడ్ చేశారు. వర్షన్ కూడా మనకి 2.8 వర్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ కెర్నల్ అయితే గేమింగ్కి అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే 2.8 వర్షన్ కదా ఇది, ఎందుకంటే తర్వాత వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 4.0 కూడా వచ్చేసినట్టుంది వర్షను. 4.0, 3.8, 3.6, 3.6 ప్లస్, 3.8 ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి యూస్ చేస్తే కనుక మన మొబైల్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఈ ఓల్డ్ వర్షన్ ఉంది కదా, డెవలపర్ కూడా కొంచెం తెలివిగానే ఆలోచించారు. మొబైల్కి మనకి చూసారా 2.8 వర్షన్ ప్రొవైడ్ చేశారు. 2.8 వర్షన్ మనకి గేమింగ్కి అయితే ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. అంతకుమించి మనకు అవసరం లేదు. దానికంటే మనం ఇంకా లేటెస్ట్గా కావాలి అనుకుంటే కనుక మన హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అంటే కనుక మనకు మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి 2.8 ఆ బిలో లేకపోతే దాని తర్వాత వర్షన్ అక్కడ వరకు యూజ్ చేయడమే మంచిది. 3.0 నుంచి అక్కడ నుంచి యూజ్ చేయకపోవటమే మంచిది డెవలపర్ అడ్వైజ్. ఓకే, నెక్స్ట్ మనకి దీనిలో ఆప్షన్స్ లేకపోతే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు మనకి 12.5 ఉంది కదా, ఈ MIUI 12.5కి ఏమాత్రం తీసుకోలేదు. టోటల్ 12.5లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో మొత్తం దీనిలో ఇంక్లూడ్ చేశారు. చూడండి, వాల్యూమ్ కంట్రోల్ సెంటర్తో సహా మొత్తం ఇక్కడ మనకి చూడండి, యానిమేషన్ కూడా ఎంత స్మూత్గా ఉందో చూడండి. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి చైనా బిల్డ్. దీనిలో మనకి ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి చూడండి. మన డాష్ బోర్డు, మన మొబైల్ని ఎన్నిసార్లు యూజ్ చేసాము, ఎన్నిసార్లు అన్లాక్ చేసాము మొత్తం ఇక్కడ తెలిసిపోతుంది. ఏ డేట్లో నేను ఎన్నిసార్లు అన్లాక్ చేశాను, ఏ కేటగిరీకి సంబంధించిన యాప్స్ నేను ఎన్నిసార్లు యూజ్ చేశాను, ఏమేమి యూజ్ చేశాను అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి మొత్తం. ఏదైతే మంచి ఆప్షనే. చూడండి, ఎంతసేపు యూజ్ చేశాను, 12 minutes యూజ్ చేశాను. ఎలా ఏంటి మనం ఒకసారి మన మొబైల్ టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత నుంచి కనుక ఇది మానిటరైజేషన్ అయితే చేస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ మనకి డాష్ బోర్డ్లో అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఫోకస్ మోడ్ ఉంది కదా, ఫోకస్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఏదైనా మీటింగ్లో ఉన్నా, మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మనకు ఫోన్ సైలెంట్లో మోడ్ ఇన్కేస్ అది తప్పదు, మనకి ఫోన్ అనేది మనం యూజ్ చేయకూడదు ఈ టైంలో అని అనుకుంటే కనుక ఈ మోడ్ ఆన్ చేసేసుకుని టర్న్ ఆన్ ఉంది కదా, ఇక్కడ టర్న్ ఆన్ చేసి ఫోన్ పక్కన పడేసేస్తే ఇంక మనం ఓపెన్ చేసుకోవాలన్నా ఓపెన్ అవుతుంది ఆ టైం అయ్యే వరకు. ఇది ఒక మంచి ఆప్షను, చాలా యూజ్ అవుతుంది కూడా. మన RomKTpro ఉంది కదా, RomKTpro నాకు చాలా ఇష్టమైన ఓఎస్. ఎందుకంటే కనుక MIUI బేస్డ్ కస్టమ్ రోమ్స్లో ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసి చూడండి, MI ROM కానీ MIUI Pro కానీ ఇలా చాలా ఉన్నాయి MIUI బేస్డ్ కస్టమ్ రోమ్స్. వాటితో ఇది కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇది లేటెస్ట్ బిల్డ్ కదా, దీంతో మనకి డాల్బీ ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు. డాల్బీ ఐటమ్స్తో పాటు గూగుల్ కెమెరా కూడా బిల్డ్తోనే వచ్చింది. మ్యాజిక్ మేనేజర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అట్లాగే వ్యాన్స్డ్ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ వ్యాన్స్డ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. మనకి గేమింగ్ కంటే ఎలాగో గేమింగ్ కెర్నల్ మనకు ప్రొవైడ్ చేశారు. గేమింగ్కి కానీ జనరల్ యూజ్ కానీ టైం పాస్కి కానీ మనకి ప్రతిదానికి అన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు నాకైతే చాలా ఇష్టం, చాలా నచ్చింది కూడా. వీళ్ళు అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి కూడా యాప్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నారు. ఫర్ సపోజ్ డాల్బీ ఐటమ్స్ ఉంది, ప్రీవియస్ బిల్డ్లో మనకి డాల్బీ ఐటమ్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఈ బిల్డ్లో చూడండి డాల్బీ డిజిటల్ ఉంది కదా, డాల్బీ డిజిటల్ ప్లస్ యాప్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇదొకటి. ఇంకా దీనిలో మంచి ఆప్షన్స్ ఏంటంటే మనం ట్యాప్ చేసిన తర్వాత కస్టమైజ్ చేసేసుకోవచ్చు క్వాలిటీని, మనం ఆడియో క్వాలిటీని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీనిలో. సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం ఒకసారి. అట్లాగే మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ కూడా వ్యాన్స్డ్ యూట్యూబ్, ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎట్లా అంటే చూపిస్తాను. దీని గురించి నేను దీని గురించి సపరేట్ వీడియో చేశాను ఒకటి, నేను అప్లోడ్ చేసిన తర్వాత స్ట్రైక్స్ వస్తాయి అన్నారని చెప్పి నేను రిమూవ్ చేసేయాల్సి వచ్చింది. యూట్యూబ్ వ్యాన్స్డ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో మనం ఆడియో ప్లేయర్ కానీ యూజ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఏదో ఒకటి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంది కదా, జస్ట్ క్లోజ్ చేస్తే మనకి యూట్యూబ్ అనేది పోతుంది కదా, ఇది అట్లా కాదు. జస్ట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ప్లే చేసామంటే మనకి డిస్ప్లే మోడ్ అంటాం దీన్ని. ఎట్లయితే ఓపెన్ అవుతుంది మనకి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు
లాక్ చేసేసా. లాక్ చేసినా కూడా మనకి ఆడియో అనేది ఆగదు. చూసారా, మ్యూజిక్ ప్లేయర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనం దీన్ని. ఇది ఒక ఆప్షన్ బాగుంటుంది. ఓకేనా. సౌండ్ క్వాలిటీ గురించి చూస్తే డాల్బీ అటామ్స్ చెక్ చేద్దాం. మన యాక్చువల్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది. ఆన్ చేసాను చూసారా, సౌండ్ క్వాలిటీ ఎంత చేంజ్ అయిందో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనం సౌండ్ క్వాలిటీ మనకి ఎలా నచ్చింది ఏంటనేది. చేంజ్ అవుతుంది చూసారా. ఓకే, ఇంతకుమించి ఎక్కువ చెప్తే స్ట్రైక్స్ చేస్తారేమో. చూసాం కదా సౌండ్ క్వాలిటీ. లేకపోతే సౌండ్ క్వాలిటీ దాంతోపాటు మనం యూట్యూబ్ బ్యాన్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అట్లాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే స్టాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. స్టాక్ కెమెరా గురించి మనకి ఎలాగో తెలుసు కదా, ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్ కెమెరా ఉంది కదా, గూగుల్ కెమెరా వర్షన్ వచ్చేసి 6.2 వర్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా బాగానే తీస్తుంది ఫొటోస్. చూసారా, నార్మల్ మోడ్కి నైట్ మోడ్కి చేంజ్ ఉంది చూసారా. ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో తీసింది, ఇది వచ్చేసి నైట్ మోడ్లో తీసింది. సెట్టింగ్స్లో మాట్లాడుకుంటే మనకి డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వైఫై పర్ఫెక్ట్గా ఉంది, బ్లూటూత్ హాట్స్పాట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇంకోటి దీనిలో డిస్ప్లేలో మాట్లాడుకుంటే రెడీ మోడ్ కానీ యాంటీ ఫ్లిక్కర్ మోడ్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి యాంటీ ఫ్లిక్కర్ మోడ్ యూస్ చేసుకుని మన గేమ్స్ ఎక్కువ యూస్ చేసేటప్పుడు అయితే కనుక ఫ్లిక్కర్ మోడ్ ఆన్ చేసుకుని మీరు గేమ్స్ ప్లే చేసుకోండి. మనకి ఐ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. డార్క్ మోడ్ కూడా ఇచ్చారు. మ్యాక్సిమం 2.0 ఇస్తే బాగుండేది, 2.0 ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చారు కానీ కొద్దిగా ఫాస్ట్గా ఉంది చూసారా. నెక్స్ట్ అట్లాగే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ మనకి పోకో F1 గురించి తెలిసిందే కదా. మనకి అడిషనల్గా డాల్బీ అటామ్స్ ప్లస్ డాల్బీ డిజిటల్ ప్లస్ ఇచ్చారు కాబట్టి ఇది సౌండ్ క్వాలిటీ గురించి మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీలో ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అట్లాగే ఐఆర్ ఫేస్ అన్లాక్ ఉంటుంది కదా మనకి పోకో F1లో, అది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా. ఫాస్ట్గా ఉంది ఫేస్ అన్లాక్ కూడా. అట్లాగే వాల్పేపర్స్ కూడా మనకి 12.5, అసలు ఇది 12.5 అని నేమ్ ఒకటి పెట్టలేదు కానీ మనకి మొత్తం 12.5 సంబంధించిన ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు దీనిలో. మీరు కావాలంటే ఒకసారి 12.5 అప్డేట్ నేను మన RomKTPro 12.0.3 వర్షన్ రెండు పక్కన పెట్టి కంపేర్ చేసి చూడండి. అసలు డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇవి చూడండి, మనకి అంతకుముందు అయితే ఈ 3 వాల్పేపర్స్ మాత్రమే ఉండేవి. ఇక అడిషనల్గా 2 ఉన్నాయి కదా. 12.5 అప్డేట్లో ఇచ్చిన 2 కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు దీనిలో చూడండి చూసారా. బాగుంది కదా. అట్లాగే వెదర్ యాప్ని కూడా, వెదర్ ఉంది కదా, వెదర్ని కూడా మనం వాల్పేపర్ లాగా సెట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్పేపర్స్లో అన్నీ ఇచ్చారు చూడండి. వీటితో పాటు OnePlusకి సంబంధించిన వాల్పేపర్ కూడా ఇచ్చారు. OnePlus 7 Proకి సంబంధించింది ఇది కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి. అట్లాగే రెడ్మీకి సంబంధించిన, షోమీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ లేకపోతే కాస్ట్లీ మొబైల్స్ ఉన్నాయి కదా, దానిలో ఉండే వాల్పేపర్స్ కూడా మనకి అడిషనల్గా ఇచ్చారు దీనిలో. చూడటానికి కొంచెం బాగుంది కదా. నెక్స్ట్ అట్లాగే కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా, లైబ్రరీ గురించి దీనిలో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సిస్టమ్ వాల్పేపర్స్ పక్కన లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది వాల్పేపర్స్ కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటాయి చూడటానికి చూసారా. సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్ ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేస్తే కంట్రోల్ సెంటర్ నోటిఫికేషన్ షేడ్ ఉంది కదా,
దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ సెంటర్ ఇట్లా అయితే MIUI 11కి సంబంధించిన నోటిఫికేషన్ సెంటర్ ఉంది మనకి. అట్లా కాకుండా MIUI 12కి సంబంధించింది కావాలి అంటే కనుక స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ యూజ్ న్యూ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే చాలు మనకి చేంజ్ అయిపోయింది. చూసారా 12కి సంబంధించింది వచ్చింది మనకి. ఇటువైపు ఏమో కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది, ఇటు పక్కనేమో నోటిఫికేషన్ సెంటర్ ఉంది కదా, ఇటువైపు ఓపెన్ అవుతుంది మనకి. స్క్రోల్ డౌన్ చేస్తే లెఫ్ట్లోనేమో మనకి ఇలా కనిపిస్తుంది. అట్లా కాదు మనకి రివర్స్లో కావాలి అంటే కనుక ఇక్కడ కింద ఆప్షన్ చూపిస్తుంది చూసారా, స్విచ్ కంట్రోల్ సెంటర్ సైడ్ అని, దీని మీద ట్యాప్ చేస్తే ఇటువైపు అయితే నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో అయితే మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది. ఒక ఆప్షను మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు ఆప్షనల్లే మనకి ఇది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. నాకు తెలిసింది, నేను యూజ్ చేసినంత వరకు నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కడ తగ్గినట్టు కానీ ఎక్కువ డ్రైన్ అవుతున్నట్టు కానీ నేనేం అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా హీట్ అవుతుంది అనమాట మొబైల్. ఎక్కువ కొంచెం యూజ్ చేసినప్పుడు లైట్ హీటింగ్ అనేది వస్తుంది. అది కామన్గా ఏ మొబైల్లో అయినా ఉండేది కాబట్టి ఇబ్బంది లేదు. అట్లాగే యానిమేషన్స్ గురించి మాట్లాడుకుంటే యానిమేషన్స్ కూడా మనకి ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు చూడండి, యానిమేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. యానిమేషన్స్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, మనకి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఆప్షన్ చూడండి, ఇక్కడ క్లాక్ ఉంది కదా, క్లాక్ మనకి కలర్ చేంజ్ అయింది కదా, లైట్ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. మామూలుగా అయితే మనకి MIUIలో 12 మామూలుగా నార్మల్గా అయితే మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇదైతే మనకి కలర్ చేంజింగ్ ఉంది కదా, ఇదొకటి. నెక్స్ట్ మ్యాజిక్ మేనేజర్ ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయ్యి వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం సేఫ్టీ నెట్ పాస్ అయిందో లేదో. సేఫ్టీ నెట్ అయితే పాస్ అయింది. మనం బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అంటే గేమింగ్కి కొంచెం లైట్ హీటింగ్ అయితే వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. మనకి ఇన్స్టాలేషన్కి ఈ ఫైల్స్ అయితే సరిపోతాయి. ఇది వచ్చేసి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. మ్యాక్సిమం డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనకి. సేఫ్టీ నెట్ ఎందుకైనా మంచిది కదా అని నేను డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళాక MI అకౌంట్ గూగుల్ అకౌంట్ రెండు రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకునే ముందు అకౌంట్స్ అండ్ సింక్స్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ సింక్ నో అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకుంటే అప్పటి వరకు మనం కాల్స్ కానీ మెసేజెస్ కానీ డేటా ఏదైతే ఉందో ఒకవేళ సింక్ అవ్వకపోతే కనుక సింక్ అవుతుంది, మనకి డేటా అనేది లాస్ అవ్వదు, డేటా అనేది బ్యాకప్ అవుతుంది. ఓకేనా? అయిన తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని టోటల్ పాస్వర్డ్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. ఇన్స్టాలేషన్కి మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. అయ్యాక వైపు అడ్వాన్స్డ్ వైపు వచ్చాక డైలాగ్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాలేషన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ మీద మీరు రూమ్ ఫైల్ అయితే ఎక్కడైతే సెట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, డౌన్లోడ్ ఫోల్డర్లోకి అదే వెళ్తుంది. నేను ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టాను. ఇక్కడ వచ్చిన తర్వాత దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇన్స్టాల్. జస్ట్ ఈ ఒక్క ఫైల్ సరిపోతుంది, మన అడిషనల్గా ఇంకా ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఒకవేళ మీ మొబైల్ కనుక నాట్ ఎన్క్రిప్టెడ్ ఉంటే జస్ట్ రీబూట్ సిస్టమ్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. అట్లా కాకుండా ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక ఎందుకైనా సేఫ్టీ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసేసేయండి. చేసేసి రీబూట్ సిస్టమ్. మనకి బూట్ లోగో కూడా MIUI 12.5కి సంబంధించిన ప్రొవైడ్ చేశారు. సెటప్ కంప్లీట్ చేద్దాం.
ఇది ఫ్రెండ్స్ చూసారు కదా RomKTPro 12.0.3 వర్షన్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.